హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? బాగుండాలి. మీరందరూ కూడా ఎప్పుడూ సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనకు బాబా గారు ఏం సందేశం తీసుకొచ్చారు, ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం మాట్లాడబోతున్నారు అన్నది మన బాబా గారి మాటల్లోనే విందాం. వినబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్కి కొత్తగా వస్తున్నారో వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ యాక్టివేట్ చేసి ఆల్ని క్లిక్ చేస్తే నేనే కొత్త వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మరి ఇంకెందుకు ఆలస్యం, బాబా సందేశం వినేద్దాం రండి. బిడ్డ, నేను నీతోనే ఉన్నానమ్మా. తల్లి, ఎందుకలా ఉన్నావు? ఎందుకమ్మా అంతగా బాధపడుతున్నావు? నీ మనసులో ఏం జరుగుతుందో నాకు తెలియదనుకుంటున్నావా? నేను నీ బాబానమ్మా. నీ ప్రతి ఆలోచన నాకు తెలుసు తల్లి. నువ్వు బయట నవ్వుతూ ఉన్నావు, కానీ లోపల ఎంతగా ఏడుస్తున్నావో నాకు తెలుసు. ఎవరితో చెప్పలేక ఒంటరిగా మోస్తున్న ఆ బాధ నాకు తెలుసు బిడ్డ. ఎందుకు నాకే ఇలా జరుగుతుంది అని అడుగుతున్నావు కదా బిడ్డ. ఇలా చూడు, నీకు వచ్చిన ప్రతి కష్టం నీ మీద నాకు కోపం కాదు, నీ జీవితాన్ని బలంగా చేయడానికి నేను ఇస్తున్న పాఠం. నువ్వు అలసిపోయావు, నువ్వు విసిగిపోయావు, ఇంకా నాకు శక్తి లేదు బాబా అని నీకు అనిపిస్తోంది కదా. కానీ తల్లి, ఇలా చూడు, నువ్వు అనుకున్నంత బలహీనురాలు కాదమ్మా. నీ లోపల ఉన్న శక్తి నీకు ఇంకా తెలియట్లేదు. నువ్వు పడిపోయిన ప్రతిసారి నేను నీతోనే ఉన్నాను, నీ బాబా నీతోనే ఉన్నాడు. నువ్వు ఏడ్చిన ప్రతి క్షణం నీ కన్నీళ్లు నేనే తుడిచాను. నువ్వు ఒంటరిగా లేవు తల్లి, నేను నీతోనే ఉన్నాను. నీ ప్రతి అడుగులో, నీ ప్రతి శ్వాసలో నువ్వు అడుగుతున్నావు కదా, బాబా నా సమస్యకు పరిష్కారం ఏమిటి తండ్రి, చెప్పండి అని అడుగుతున్నావు కదా. ఇలా చూడు బిడ్డ, ముందుగా భయాన్ని వదిలేయి. భయం ఉన్న చోట ధైర్యం ఉండదు. నువ్వు ఒక చిన్న అడుగు వేయి. చాలా పెద్దది అవసరం లేదమ్మా, ఒక చిన్న ప్రయత్నం. రోజుకు ఒక పని, రోజుకు ఒక ప్రయత్నం, అంతే చాలు బిడ్డ. నీ దారిని నేను చూపిస్తాను, నీ చేతిని నేను పట్టుకుంటాను. గుర్తుపెట్టుకో బిడ్డా, నువ్వు ఫెయిల్ అవ్వడం తప్పు కాదు, మళ్ళీ ప్రయత్నించకపోవడమే తప్పు తల్లి. నీ సమయం వస్తుంది నాన్న. నువ్వు ఎదగాల్సిన రోజు తప్పకుండా వస్తుంది, దగ్గరలోనే ఉందమ్మా. ఇప్పుడు నువ్వు చీకట్లో ఉన్నట్టు అనిపిస్తుంది కదా, కానీ బిడ్డ ఇలా చూడు, చీకటి ఎంత ఎక్కువైతే వెలుగు అంత దగ్గరలో ఉంటుంది. నువ్వు ఆగిపోకు, నేను నీతోనే ఉన్నాను కదా. నీ బాధ అంతా నాకు చెప్పు, నీ గుండెలో పెట్టుకోకు. నువ్వు ఒక్క అడుగు వేస్తే నేను 10 అడుగులు నీ వైపు వస్తాను. నీకు కావాల్సింది ఒక్కటే బిడ్డ, ఈ బాబా పైన నమ్మకం. నన్ను నమ్ము, నీ మీద నువ్వు నమ్ము. నీ జీవితం మారుతుంది, నీ కష్టం వృధా కాదు. ఒకానొక రోజు నువ్వు ఈరోజు గుర్తు చేసుకొని అప్పుడే నా జీవితంలో టర్నింగ్ పాయింట్ అని అనుకుంటావు తల్లి. అప్పుడు నువ్వు నవ్వుతావు, బాబా నువ్వు నన్ను వదల్లేదు అని నాతోనే చెప్తావు. చూడు తల్లి, నేను ఎప్పుడూ వదలను బిడ్డా, ఎప్పటికీ వదలను బిడ్డ. ఎంత కష్టం వచ్చినా ఒక్కసారి గుర్తుపెట్టుకో, నేను నీతోనే ఉన్నాను, ఎప్పటికీ నీతోనే ఉంటాను. ఈ సాయి సర్వాంతర్యామి నాన్న, సర్వాంతర్యామి.
చూడు బిడ్డ, ఏ దిగులు వద్దు, ఇప్పుడే మొదలుపెట్టు. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, బాబా ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళ జీవితంలో ఏ కష్టం ఉందో వారితోటి బాబా ఇలా మాట్లాడుతున్నారు. సో ఏదైనప్పటికీ బాబా గారు సందేశం విన్నారు కదా, అతను ఎలా చెప్పారో అలా మూవ్ అవ్వండి. అతను సర్వాంతర్యామి, ఎప్పుడు కూడా మనతోనే ఉంటారు, ఎప్పటికీ మన చేయి వదిలిపెట్టరు. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోలో మళ్ళీ మీట్ అవుదాం. థ్యాంక్ యూ.